పెద్దపల్లి జిల్లాలోని కోతల మల్లన్న క్షేత్రాన్ని ప్రముఖ క్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా బోదెల మల్లన్న క్షేత్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను విజయరమణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్మాణంలో ఉన్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విజయన్న మాట్లాడుతూ బోదెల మల్లన్న భక్తుల కొంగు బంగారమని, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఇప్పటికే పెగడపల్లి నుంచి బోదెల వరకు 2 వరుసల రహదారి నిర్మించుకున్నామని, బోదెల మల్లన్న ప్రధాన రహదారి 4 లైన్ నిర్మించుకుని సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇటీవల మాస్టర్ ప్లాన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆలయ అభివృద్ధికి 15 కోట్లతో పాటు ఆలయ అంతర్గత రోడ్ల నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేయించారన్నారు. తొందరలోనే ఆలయ పునర్నిర్మాణం చేసుకోబోతున్నామని వారు తెలిపారు. రాబోయే రోజుల్లో బోదెల క్షేత్రాన్ని మరింత సుందరంగా భక్తులకు అనుకూలంగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.